Okay, thank you so much for joining today. Another Power of Friday and ఈ Power of Friday లో ఎవ్రీ ఫ్రైడే మనం ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ని ప్రతి ఒక్క మన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ఐడి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రతి ఒక్కరికి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి పర్సన్ కూడా డ్యూరింగ్ ద సెషన్ లో అండ్ దయచేసి అన్నిట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ స్క్రీన్ మీద ఎలాంటి రైటింగ్స్ చేయొద్దు. అండ్ ఆల్సో అండ్ ఎవరి టైం లాగానే ప్రతి ఒక్క టైం కూడా చాలా ప్రీషియస్. అందుకనే మనం ఇన్ టైమ్ లో అండ్ 7:35 టు అండ్ నెక్స్ట్ 45 minutes మాత్రమే ఈ సెషన్ ఉంటుంది. సో బీ హంబుల్ అండ్ స్టే టిల్ ద ఎండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. సో ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్లో ఫ్రైడే అనేది ఒక పవర్ఫుల్ గా మనం క్రియేట్ చేసాం. బికాజ్ ఏంటంటే ఈ యొక్క ఫ్రైడే అనేటువంటి మీటింగ్ లో మన కమ్యూనిటీకి కావాల్సినటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ రియాలిటీస్ ని కొన్ని నేర్పించడానికి కంపెనీ ట్రై చేస్తుంది. రీజన్ ఏంటంటే అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ అంతా ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరిని ట్రీట్ చేసే విధానం జస్ట్ మీరు జాయిన్ అవ్వండి అండ్ ఇంకొకరికి బిజినెస్ గురించి చెప్పండి, లేకపోతే మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి గోల్స్ అన్ని ఇక్కడ ఉండేటువంటి ఆపర్చునిటీతో మీకు అన్ని దొరుకుతాయని చెప్తారు కానీ అండ్ రియాలిటీని ఎవరు కూడా టీచ్ చేయరు. అందుకనే మన యొక్క లైఫ్ యొక్క రియాలిటీని తెలుసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. సో రియాలిటీలో మనకి ఏం కావాలి అండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో రియాలిటీ మనకంటూ ఒక మంచి వెల్త్ ఉండాలి అండ్ దీంతో పాటు ఒక బెస్ట్ లీడర్షిప్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఈ సెషన్ అంతా కూడా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి లీడర్స్ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కి లీడర్షిప్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విధానం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, రియాలిటీలో అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరు లైఫ్ లో ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు అండ్ మీ యొక్క లీడర్షిప్ ని క్రియేట్ చేయడంతో పాటు మీరు జీవించేటువంటి విధానంలో మీరు ఎవరినైతే లీడ్ చేయాలనుకుంటున్నారో, ఎందుకు లీడ్ చేయాలి, యాజ్ ఎ లీడర్ గా లీడ్ చేసేది ఈ లీడర్షిప్ ని కూడా ఒక లాంగ్ లాస్టింగ్ వెల్త్ ని క్రియేట్ చేసే విధంగా ప్రతి పర్సన్ టర్న్ అవ్వాలి. ప్రతి పర్సన్ కూడా ఈ కంపెనీ ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా, ఒక మంచి ఎంటర్ప్రినర్ గా క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తో ఈ కంపెనీ ప్రతి ఒక్కరికి ఈ పవర్ ఆఫ్ ఫ్రైడేని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పవర్ ఆఫ్ ఫ్రైడేలో ఈ రోజు మన యొక్క రియాలిటీ ఏంటి, ఎగ్జాక్ట్లీ రియల్ గా మన లైఫ్ యొక్క ట్రూత్ ని ప్రతి ఒక్కరు గమనించరు. ఐ మీన్ మనం అబ్జర్వ్ చేయం. మన లైఫ్ అంతా కూడా ఒక 3 అన్అవైలబుల్ అంటే మనం ఐడెంటిఫై చేయకుండా, అంటే ప్రతిది కూడా కొన్ని రియాలిటీస్ ఉన్నాయి అండ్ 3 అన్అవైడబుల్ అంటే మనం దాన్ని అవాయిడ్ చేయలేం. అలాంటి రియాలిటీస్ లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ దయచేసి ప్రతి ఒక్క పర్సన్ తన లైఫ్ లో ఎంతో కొంత లీడ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూత్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. అందులో ముఖ్యమైనది టైం. టైం అనేది ప్రతి ఒక్కరికి లిమిటెడ్. ప్రతి ఒక్కరికి 24 hours పర్ డేలో ఉంది. ఈ ప్లానెట్ మీద ప్రతి ఒక్కరు 24 hours లోనే ఒకరు 100 రూపాయలు సంపాదించగలిగితే ఒకరు 100 కోట్లు కూడా సంపాదించగలుగుతున్నారు. రీజన్ ఏంటి? రియాలిటీలో అక్కడ మనీని సంపాదించడం అనేటువంటి కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనీ ఈజ్ నెసెసరీ, దానికోసం 24 hours పనిచేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో తనకు కావాల్సినటువంటి లగ్జరీనెస్ ని అండ్ తనకు కావాల్సినటువంటి ఫ్రీడమ్ ని, లైఫ్ కావాల్సినటువంటి సెక్యూరిటీని కేవలం మనీ అనేది మాత్రమే అరేంజ్ చేయగలదు. బట్ మనీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద అమౌంట్ ఆఫ్ ద మనీ యు ఆర్ స్పెండింగ్ ఆన్ ద వర్క్. మీరు ఎంత సమయాన్ని 24 hours లో మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు, దట్స్ డిటర్మైన్స్ టు యువర్ మనీ. సో అది మాత్రం మీ యొక్క మనీ యొక్క ఎర్నింగ్స్ ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం, మనీని డిటర్మైన్ చేయడం అంటే ఒక డైలీ వెళ్ళేటువంటి ఒక వేస్ పీపుల్ ఉంటారు. అంటే మనకు కన్స్ట్రక్షన్ బిజినెసెస్ లో కానీ, కన్స్ట్రక్షన్ ఓనర్స్ ని కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ లో పనిచేసేటువంటి కూలీని గమనించండి. ఇద్దరికి కూడా ఉండేటువంటి టైం 24 hours. ఇతను 24 hours కష్టపడుతున్నాడు, కానీ రియాలిటీలో ఇతను కష్టం చేసినంత విధంగా బిల్డింగ్ ఓనర్ చేయడు. బట్ రియాలిటీలో ఎవరు ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అంటే టైం ని లీవరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అలాగే పీపుల్ యొక్క ఎనర్జీని కూడా లీవరేజ్ చేయడం అనేది ఇంకొక టాస్క్. వీటిని ఎప్పుడైతే కరెక్ట్ గా మనం ప్రాపర్ గా అలైన్ చేస్తామో మన టైం అనేది ఎప్పుడు కూడా మన యొక్క రిన్యూవబుల్ ఎనర్జీ కాదు, ఇది ఒక రిసోర్స్. అంటే ఈ రోజు గడిచిపోయినటువంటి ఈ డేని మళ్ళీ నెక్స్ట్ ఆ టైం ని మీరు తిరిగి తీసుకురాలేరు. సో టైం అనేది లిమిటెడ్. ఈ టైంలో మీరు ఎంత ఎఫెక్టివ్ గా మీ డేలో ఎంత ఎఫెక్టివ్ గా మీ టైం ని మీకు మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద మాత్రమే లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే మీరు టైం ని
మనం అవాయిడ్ చేయలేనటువంటి రియాలిటీ. అలాగే మనీ అనేది మన లైఫ్ లో నాకు మనీ మ్యాటర్ కాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ రియాలిటీలో మనీ అనేది నెసెసరీ. అండ్ వీటితో పాటు వీటి రెండింటిని ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ హెల్త్ అనేటువంటి అన్సర్టనిటీ గురించి ఎన్ఏడి ప్లస్ టీచ్ చేస్తుంది. ఎందుకంటే మీ దగ్గర టైం ని యూజ్ చేసుకోవచ్చు, మనీ ఉంటది. కానీ అన్ఫార్చునేట్లీ మీ యొక్క వెల్త్ అనేది కరెక్ట్ గా లేకపోతే, మీ హెల్త్ కరెక్ట్ గా లేకపోతే, హెల్త్ అనేటువంటి అసెట్ ని మీరు రూయిన్ చేయగలిగితే అది మీ లైఫ్ లో ఒక కాస్ట్ ని డిసైడ్ చేస్తుంది. అంటే ఎంతో కొంత గందరగోళాన్ని తీసుకొస్తుంది. అందుకనే ఈ యొక్క మూడు యొక్క ప్యాటర్న్స్ ని కంబైన్ చేసి ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తుంది. యువర్ టైం మీరు సాలిడ్ గా యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు తీసుకునేటువంటి ఎర్నింగ్ మనీని ఎలా సంపాదించాలి, అండ్ దాన్ని మీ లగ్జరీనెస్ కోసం ఎలా టర్న్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి హెల్త్ అనేటువంటి ప్రాస్పెక్టివ్ ని ప్రతి ఒక్కరికి ఎలా టీచ్ చేయాలి, దాని నుంచి మన లైఫ్ ని మనం ఎలా టర్న్ చేసుకోవాలి అనేటువంటి రియాలిటీ ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ రియాలిటీలో మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తన రియల్ లైఫ్ లో నిజంగా జీవిస్తున్నాడా, లేకపోతే ఒక సిస్టమాటిక్ వే లో సర్వైవ్ అవుతున్నాడు కూడా అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రతి పర్సన్ కి ఎంతో కొంత టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ స్పెండింగ్ ఆఫ్ ద టైమ్ మీ లైఫ్ లో దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీ ఫస్ట్ 25 ఇయర్స్ మాక్సిమం మీరు ఏం చేస్తారు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్కూల్ కి వెళ్తారు, కాలేజెస్ కి వెళ్తారు, సర్టిఫికేషన్ సంపాదిస్తారు, కొన్ని స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు. అలాగే కొంతమంది కొన్ని ప్రిపరేషన్స్ చేస్తారు. ఎందుకంటే రియల్ వరల్డ్ లో ఛాలెంజెస్ అనేటివి చాలా డిఫరెంట్ ఉంటాయి. అలాంటి ఛాలెంజెస్ ని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ప్రాపర్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఈ కాల్లో ఎవరైనా సరే మీ యొక్క ఏజ్ 25 లోపల బిలో ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రాపర్ స్కిల్స్ మీద నెక్స్ట్ మార్కెట్ లో, అంటే వీఆర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఈ మార్కెట్ లో జరిగేటువంటి చేంజెస్ ఏంటి, దాని నుంచి నేను ఎలా డైవర్ట్ అవ్వాలి, నేను మార్కెట్ లో ఉన్నటువంటి కండిషన్స్ కంటే డిఫరెంట్ గా ఎలా నా లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి రియల్ వరల్డ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఒకవేళ మీ ఏజ్ 25 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 55-60 ఇయర్స్ బిట్వీన్ ఉందనుకోండి, ఇది చాలా క్రూషియల్ లైఫ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి. ఒక 35 ఇయర్స్ ప్రతి పర్సన్ కూడా లైఫ్ లో వర్క్ చేస్తారు. అండ్ 35 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ లో మీరు మీ యొక్క టైం ని, మీ యొక్క ఎనర్జీని మనీ కోసమే ట్రేడ్ చేస్తున్నారు. అంటిల్ అన్లెస్ మనీ ఇస్ ద కీ రోల్. ఇలాంటి ఒక పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేయడం కోసం 35 ఇయర్స్ ఆఫ్ మీ యొక్క జర్నీని, 35 ఇయర్స్ ఆఫ్ మీ యొక్క వర్క్ ఎబిలిటీని మీరు మనీ పర్పస్ కోసం ట్రేడ్ చేస్తున్నా రియల్ గా వాళ్ళ లైఫ్ లో ప్రాపర్ హ్యాపీనెస్ ఉందా అంటే లేదు. బికాస్ ప్రతి పర్సన్ కి ఈ 35 ఇయర్స్ అనేది చాలా క్రూషియల్. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, అండ్ ఈ స్టేజ్ లో మీకు ఎన్ఐడి ప్లస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని నుంచి మీ లైఫ్ ని మీరు ఎలా టర్న్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్క పర్సన్ డీటెయిల్డ్ గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఒక మంచి ఐడియాతో ఆలోచించాలి. ఎందుకంటే మీ లైఫ్ లో 60 ఇయర్స్ తర్వాత మీది ఖచ్చితంగా స్ట్రగ్లింగ్ స్టేజ్. మీరు 60 ఇయర్స్ ఏజ్ లో ఉంటే మీరు స్ట్రగ్లింగ్ లో ఉన్నారా? ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు నో ప్రాబ్లం. ఇక్కడ ప్రతి ఒక్కరికి 60 ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ అనెక్సిటీ ఉంటది. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఫైనాన్షియల్ గా 60 ఇయర్స్ ఆఫ్ ద జర్నీలో ఒక రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చినప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఒక సెక్యూరిటీ లేకపోతే అది ఒక గ్రేట్ రిగ్రెట్ కాకపోవచ్చు. అందుకనే ప్రతి పర్సన్ కూడా మన లైఫ్ లో మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఈ జీవించేటువంటి ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా మీ లైఫ్ లో ఒక ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి పాయింట్ ని కనెక్ట్ చేస్తూ మీ గురించి మీరు ఆలోచించినప్పుడే మీ లైఫ్ లో కావాల్సినటువంటి నెక్స్ట్ స్టాండర్డ్స్ ని మీరు అచీవ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ 80 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్కమ్ సార్. ఎందుకంటే మీలాంటి సీనియర్ సిటిజన్స్ ఒక స్క్రిప్ట్ ప్రకారం ఇప్పటి వరకు చాలా వరకు లీడ్ చేశారు. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు హానెస్ట్ గా చెప్పండి, ఒక 80 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన లైఫ్ లో ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ లో జీవించాడా? లేదు. ఎందుకంటే మన సొసైటీలో ఒక స్ట్రాటజీ ఉంది. జస్ట్ ఆ స్ట్రాటజీ ప్రాపర్ సర్వైవల్. అంటే జస్ట్ నేను సహజంగా సమాజంలో అందరితో కలిసి బతికేస్తున్నాను, నేను అందరితో పాటు డిఫరెంట్ గా ఏం లేను, నాకుండేటువంటి డ్రీమ్స్ కానీ నాకుండేటువంటి డిజైర్స్ కానీ నేను ప్రాపర్ గా వాటిని అలైన్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే బై యాక్సిడెంట్లీ ప్రతి పర్సన్ కూడా లైఫ్ లో ఈ ప్యాటర్న్ లో కనెక్ట్ అయిపోయారు. అంటే ఈ ప్యాటర్న్స్ అలాగే మన యొక్క ఓవర్ ద జనరేషన్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రతి పర్సన్ కూడా ఒక సర్వైవల్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు కూడా సొసైటీలో డిఫరెంట్ గా ఆలోచించలేకపోవడం, డిఫరెంట్ గా లివింగ్ యొక్క లివింగ్ స్టైల్ ని ఒక నెక్స్ట్ లెవెల్ లో చూపించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే
ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే మీ లైఫ్ ని మీరు డిఫరెంట్ గా ఆలోచించండి. ప్రతి పర్సన్ సర్వైవల్ మోడ్ నుంచి కాస్త ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ లైఫ్ ని డిఫరెంట్ గా ఆలోచించి మీకు కావాల్సినటువంటి ఈ 35 years ఆఫ్ వర్కింగ్ లో ఎవరైనా ఒక పర్సన్ తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే మీకు ఎన్ఐడి ప్లస్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఈ రోజే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రీజన్, మన 4 stages ఆఫ్ లైఫ్ లో మన ఎంటైర్ డిపెండెన్సీ అంతా కూడా మన ఓల్డ్ ఏజ్ కి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్ లోనే మనం ప్రాపర్ గా మన లైఫ్ లీడ్ చేయలేకపోతే అది మంచిగా మనం జీవించినట్టు కాదు. అందుకనే మనం ఇక్కడ ప్రతి వ్యక్తికి ఒక ఓట్ చెప్తుంది ఎన్ఐడి ప్లస్. మీరు మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మిమ్మల్ని మిలీనియర్ చేయాలనేటువంటి కళతో ఈ కంపెనీ ఉంది. మిడిల్ క్లాస్ టు మిలీనియర్ అనేది ఎన్ఐడి ప్లస్ లో ఉండేటువంటి ఒక ట్యాగ్ లైన్. సో మీ లైఫ్ లో ఈ స్టేజెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్ఐడి ప్లస్ అనేది ఏం నేర్పిస్తుందంటే మీ ప్రతి వ్యక్తి కూడా మీరు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా ఫస్ట్ మీ స్టేజ్ ని అర్థం చేసుకోండి. మీరు స్కిల్స్ డెవలప్ చేయాలా, ఈ స్కిల్స్ తో మీ యొక్క లైఫ్ ని ఎర్నింగ్ స్టేజ్ లో ఎలా టర్న్ చేయాలి, మీకు మీరు సెల్ఫ్ గా ఒక లీడర్షిప్ ని ఎలా గెయిన్ చేసుకోవాలి. లీడర్షిప్ అనేది సెల్ఫ్ గా ఉంటే ప్రతి పర్సన్ కూడా లైఫ్ లో సక్సెస్ అవుతాడు. డిపెండెన్సీ అనేది చాలా వరకు మన లైఫ్ ని వ్యర్థం చేస్తాడు, రూయినింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి పర్సన్ ప్రతి స్టేజ్ ని కనెక్ట్ చేసేటప్పుడు మీ లైఫ్ కంటూ ఒక ప్రాపర్ అవేర్నెస్ ని తీసుకురండి. అండ్ ఇక్కడ ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ఎన్ఐడి ప్లస్ యొక్క ఎంటైర్ ఉద్దేశం వెల్నెస్ ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకు వెల్నెస్ అనేది ఇంపార్టెంట్? మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హెల్త్ కి సంబంధించినటువంటి కొన్ని నంబర్స్ ని మీరు బాగా అర్థం చేసుకోండి. అండ్ ఇదంతా ఒక స్ట్రాటజిక్, ఈ స్ట్రాటజీస్ అంతా కూడా ఒక పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉన్నటువంటి డేటా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక ప్రిడిక్టబుల్ అవుట్కమ్ కావాలంటే ప్రతి పర్సన్ మోడర్న్ లైఫ్ లో వాళ్ళ హెల్త్ ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఇది రియాలిటీలో రియాలిటీ. ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం పట్ల అవగాహన కావాలి. మీకు మనీ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, హెల్త్ కావాలి. బట్ ఇక్కడ హెల్త్ స్టాటిస్టిక్స్ మాట్లాడితే ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ లో మోర్ దెన్ 535 million పీపుల్ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. 537 million పీపుల్ అంటే మీరు ఒక చిన్న క్యాలిక్యులేట్ చేయండి. ఒక పర్సన్ డయాబెటిక్ కి 100 రూపీస్ వర్త్ ఆఫ్ మనీని ఒక నెలలో స్పెండ్ చేస్తుంటే ఇక్కడ 537 million పీపుల్ ప్రతి నెల ఎంత మనీని హెల్త్ కోసం స్పెండ్ చేస్తున్నారో ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇంత పెద్ద మార్కెట్ ని ఒక కంపెనీలో మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని ఈ మార్కెట్ ని లీడ్ చేయగలిగితే మీ యొక్క టైం ఫ్రీడమ్, మీ యొక్క మనీ అనేటువంటి నెసెసిటీని, మీ యొక్క హెల్త్ ని కూడా మీరు ఎన్ఐడి ప్లస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ 2 billions ఆఫ్ ద పీపుల్, మోర్ దెన్ 6 billions ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ లో 2 billions మెంబర్స్ అంటే 2 billions దాకా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓవర్ వెయిట్ తో ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడల్ట్స్. మీరు ఒక చిన్న స్కూల్ దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు ఒక ఏజ్ ఉన్నటువంటి 8 to 15 years ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఏజ్ ని చూస్తే మీకు అర్థం అవుద్ది ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు. బికాస్ ఓవర్ వెయిట్ అనేది, ఒబేసిటీ అనేది గ్లోబల్ గా రైజ్ అయింది. అండ్ ఇది డైరెక్ట్ గా ఎలాంటి రిజల్ట్ చూపిస్తుంది అంటే ప్రతి ఒక్కరి మీద ఒక పూర్ డైట్ వల్ల వాళ్ళకి ఇన్యాక్టివిటీ. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు బట్ కాకపోతే మొబైల్ ఆడుతున్నారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు మొబైల్ ఆడుతున్నారు, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు మొబైల్ ఆడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఓవర్ వెయిట్ కారణం ప్రాపర్ బాడీకి కావాల్సినటువంటి నెససరీ అయినటువంటి ఒక యాక్టివిటీని మనం ఇవ్వలేకపోవడం. అండ్ దీంతో అతి పెద్ద సమస్య అనేది క్రియేట్ అవుతుంది. ఒబేసిటీ టర్న్ టు హార్ట్ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 35 to 40 years ఏజ్ లో ఉన్న వ్యక్తి మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ వాళ్ళు ఎంతో హెల్త్ కాన్షియస్ తో ఉంటారు. అండ్ ప్రతి కూడా డైట్ కూడా ప్రతి ఒక్క పాత్రలో ఒక పర్ఫెక్ట్ వేలో తీసుకుంటారు. బట్ వరల్డ్ లో ఎక్కువ డెత్స్ ఒక యంగేజ్ లో హార్ట్ డిసీజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఈ ఓవర్ వెయిట్ టర్న్ చేసేటువంటి హార్ట్ డిసీజ్ కానీ, హార్ట్ కి సంబంధించినటువంటి డిసీజ్ ని టర్న్ చేయడంలో ఈ యొక్క ఎంటైర్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి, ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరం ఉంది. దీన్ని మనం వాళ్ళకి అవసరాన్ని కరెక్ట్ గా అర్థమయ్యేలాగా చెప్పితే అది 100% మీ బిజినెస్ కి, మన ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఫ్యామిలీకి ఒక బూస్టప్ ఇస్తుంది. అందుకనే ప్రతిరోజు మన యొక్క వెబినార్ లో ఒక మాట చెప్తారు, వెల్నెస్ ఇండస్ట్రీ అనేది $7 trillion ఉంది. ఈ ప్లానెట్ మీద గ్లోబల్ గా వెల్నెస్ అనేటువంటి ఇండస్ట్రీ $7 trillion మార్కెట్ క్యాప్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ చూస్తున్నారు. మీరు ఎంత మందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి అండ్ డైలీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఒబెసిటీ వల్ల మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు, జిమ్స్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అండ్ ఎంతమంది డయాబెటిక్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఎవ్రీ ఫ్యామిలీలో డయాబెటిక్ పర్సన్ ఉన్నారు. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? మన యొక్క హెల్త్ అనేటువంటిది
హెల్త్ యొక్క సెక్టార్ లో ప్రతిది కూడా వీక్ చేయబడింది. అందుకనే ఇప్పుడు ప్రతి పర్సన్ కూడా వాళ్ళ లైఫ్ లో ఈ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలి. ఎన్ఐడి ప్లస్ యొక్క గోల్ ఏంటంటే ఇలాంటి అతి పెద్ద ప్రాబ్లం కి ఒక బెస్ట్ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ప్రజలు జీవించాలంటే ఒక లాంగర్ గా జీవించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎక్కువ రోజులు బతకాలనేది ఒక కళ. కాకపోతే ఇప్పుడున్నటువంటి కండిషన్ లో ప్రతి ఒక్క వ్యక్తి వీక్ అయిపోతున్నారు అండ్ మెడికేటెడ్ లెక్ వెళ్తున్నారు. ఏదో ఒక క్యాప్సుల్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క వ్యక్తి ఏ వర్క్ లేకపోయినా కూడా ఫ్రీ టైం లేదనేటువంటి థాట్ తో ఉన్నాడు. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళ లాంగ్విటీ కానీ అలాగే విటలిటీ కానీ అండ్ వాళ్ళ లైఫ్ లో కావాల్సినటువంటి ఒక విక్టరీని, నా లైఫ్ కావాల్సినటువంటి ఒక విక్టరీని ఎవరు ఈ మోడర్న్ లైఫ్ లో తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ అనేటివి, ఫుడ్ కండిషన్స్ అనేటివి డెస్ట్రాయ్ చేస్తున్నాయి. అండ్ ఈ డెస్ట్రాయ్ అంతా కూడా దేని మీద బేస్ అయిందంటే ఇప్పుడున్నటువంటి ఎకనామికల్ కండిషన్స్ గురించి అర్థం చేసుకోండి. బికాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హెల్త్, అలాగే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎకనామిక్స్. బికాస్ ఎకనామిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మనీ లేకపోతే ఎవ్రీడే మనీ లేకపోతే వాళ్ళ లైఫ్ నడవదు. ఎవ్రీడే యువర్ పాకెట్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి బిల్ కి, ప్రతి ఒక్క రెస్టారెంట్ బిల్ కి, ప్రతి తీసుకునేటువంటి ప్రతి దానికి మీ యొక్క పాకెట్ లో ఉన్నటువంటి మనీ మీరు స్పెండ్ చేయాల్సిందే. బట్ ఈ స్పెండ్ చేసేటువంటి విధానంలో గ్లోబల్ గా మనకు జరిగేటువంటి చేంజెస్ ఏంటో తెలుసుకోండి. మోస్ట్ పీపుల్ దీన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. బికాస్ మీ లైఫ్ లో ఒక 20 years ఆఫ్ మీ జర్నీలో మీరు ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశారు, ఎంత స్పెండ్ చేశారు, ఎంత సర్ప్లస్ మనీని హోల్డ్ చేశారు, ఎంత అసెట్ ని బిల్డ్ చేశారు, ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉన్నారు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఈ అన్ని పాయింట్స్ ని కనెక్ట్ చేసేదే ఎన్ఐడి ప్లస్ యొక్క బిజినెస్ మోడల్. అందుకనే ఇప్పుడున్నటువంటి ఎకనామికల్ కండిషన్స్ కానీ, జరుగుతున్నటువంటి రూల్స్ కానీ, మనం పే చేస్తున్నటువంటి ట్యాక్సెస్ కానీ మన పేరెంట్స్ కూడా మనల్ని గైడ్ చేయట్లేదు. బికాస్ దిస్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరికి కూడా ఆ నాలెడ్జ్ పట్ల అవగాహన ఉండట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ప్రతి పర్సన్ కూడా ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకొని యాక్చువల్ గా మన లైఫ్ లో దాన్ని అప్లై చేయగలగాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని రికగ్నైజ్ చేయాలి. మన మిస్టేక్స్ అనేటివి మనమే ఫైన్ చేసుకోవాలి. మనం ఒక ప్రొఫెషనల్ గా ఈ రోజు తయారవ్వాలి. ఈ ప్రొఫెషనాలిటీని మన నెక్స్ట్ ఓవర్ ద జనరేషన్స్ కి మనం నేర్పించగలగాలి. సో ఒకవేళ మార్కెట్ కండిషన్స్ ని, ఎకనామిక్ ని అర్థం చేసుకోలేకపోతే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ప్రైస్ రైజ్ అయ్యేది కాదు. ఎక్కడో ఒక దగ్గర ఒక వార్ జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ మన మీద ఎందుకు పడుతుంది అండ్ దీని వల్ల మీరు ఎలా సర్వైవ్ కావాలి, దీన్ని మోనోపాలీ మార్కెట్స్ ఏ విధంగా క్యాష్ అవుట్ చేసుకుంటున్నాయి, ఇక్కడ కామన్ మ్యాన్ ఏ విధంగా దాని మీద డిపెండ్ అయ్యి తన లైఫ్ లో తన యొక్క సేవింగ్స్ ని ఇలాంటి పాండమిక్స్ లో కూడా తన యొక్క ఎంటైర్ సేవింగ్స్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు అవేర్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ప్రతి దాంట్లో ప్రతి వ్యక్తి కూడా అవేర్నెస్ కలిగి ఉండాలనేదే ఎన్ఐడి ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ప్రతి ఒక్క మెంటాలిటీస్ ఏంటంటే మన యొక్క ఓల్డ్ ఎకనామికల్ సిస్టమ్ ఎలా ఉండేది, ప్రతి ఒక్కరి యొక్క ఐడియా నాకు తెలిసి మా ఫ్యామిలీలో అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. నువ్వు బాగా చదువుకో, మంచి జాబ్ చేయి, జాబ్ ఈజ్ అ సెక్యూరిటీ అన్నారు. జాబ్ మీన్స్ ఎగ్జాక్ట్లీ జాబ్ ఇన్ ద సెన్స్ జాయిన్ అదర్ బిజినెస్. మీరు జాయిన్ అదర్ బిజినెస్ లో ఏం చేస్తున్నారు, మళ్ళీ మీ టైం ని మనీ కోసమే ట్రేడ్ చేస్తున్నారు. రియాలిటీలో మనీ అనే దాని గురించి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎవ్వరు కూడా జాబ్ అనేది సెక్యూరిటీ అని ఫీల్ అవ్వరు. జాబ్ ఇస్ లైక్ ఏ జైల్ అంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఒక లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. నాకు ఈ ఎంప్లాయ్మెంట్ తో నాకు ప్రతి నెల ఇంత శాలరీ వస్తుంది, ఈ శాలరీతో నేను మంత్లీ ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు, నాకు ఇంత మిగులుద్ది అండ్ నాకు వచ్చేటువంటి ఈ సర్ప్లస్ మనీని నా నెక్స్ట్ లైఫ్ లీడ్ చేయడానికి తర్వాత మనకున్నటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఒక హౌస్ కొనాలి, లేకపోతే కార్ కొనాలి, సొసైటీలో ఉండేటువంటి ప్రతి ఛాలెంజ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి. బట్ ఓల్డ్ ఎకనామికల్ స్టేటస్ అంతా మీకు ఒక ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ మీద కెరీర్ అనేటువంటి ల్యాడర్ ఎక్కారు, కానీ అక్కడ స్టేబుల్ గా శాలరీస్ లేవు. ఇప్పుడు ఎంతో మందికి ఒక ఆటోమేషన్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇప్పుడు న్యూ ఎకానమీ అంతా 100 మంది చేసే పని ఒక ఆటోమేషన్ ప్రోగ్రామ్ చేయగలుగుతుంది. టెక్నాలజీ అనేది ర్యాపిడ్ గా రీప్లేస్ అవుతుంది ప్రతి సెక్టార్ లో. ఇక్కడ ప్రతి వ్యక్తి గ్లోబల్ ఎకనామికల్ కండిషన్ తో పాటు మీ పర్సనల్ లైఫ్ లో మీ కెరీరే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా అసలు ఈ నవ్ ఎకానమీ సిస్టమ్ ఏముంది, మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేస్తే మనం సర్వైవల్ మోడ్ నుంచి ఒక అన్ప్రిడిక్టబుల్ జర్నీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయగలగాలి, ఒక ఎంటర్ప్రెనర్ గా ఎలా టర్న్ అవ్వాలి, ఒక ఎంప్లాయ్ మైండ్ సెట్ ని మనం ఎలా మన యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి అనే బేసిక్ ఐడియాని ప్రతి ఒక్కరికి టీచ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు రిటైర్మెంట్ అయితే పెన్షన్ వస్తుంది, దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తాను అనుకుంటున్నాడు. అకార్డింగ్ టు ద ఫోర్ సైకిల్స్ ఆఫ్ ద లైఫ్ లో మీరు 60+ years తర్వాత మీరు ఒక డిపెండెంట్ పర్సన్. ఒకవేళ
మీ దగ్గర హ్యూజ్ మనీ ఉన్నప్పటికీ కూడా మీరు డిపెండెంట్ పర్సన్ అంటే మీకు అప్పుడు వెల్త్ అనేది మీకు సపోర్ట్ చేయదు. అలా సపోర్ట్ చేయలేనటువంటి వ్యక్తికి ఎన్ఐడి ప్లస్ ఒక ఆన్సర్ ఉంది. మీ 60 years ఆఫ్ ఏజ్ ని మీరు 30 years లాగా టర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎక్కడైనా సరే న్యూ ఎకానమీ సిస్టమ్ లో మీరు ప్రాపర్ గా రీప్లేస్మెంట్ చేయండి. ప్రతి దాన్ని 60 years అప్పుడు నేనేం చేయాలి, 35 years అప్పుడు నేనేం చేయాలి, 25 years బిలో ఉంటే నేనేం చేయాలి, నాకున్నటువంటి అండర్స్టాండింగ్స్ ఏంటి, నాకున్నటువంటి స్కిల్ బేస్ ఏంటి, నేను దేని మీద ఫోకస్ చేయాలి, ఈ ఎకనామికల్ వరల్డ్ లో నా లైఫ్ నేను పర్ఫెక్ట్ గా లీడ్ చేయాలంటే నాకు అవసరం ఏంటి అనే దాన్ని అలైన్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి స్కిల్ ని అడాప్ట్ చేసుకొని ఒక మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని అచీవ్ చేయాలి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ తోనే లైఫ్ ని లీడ్ చేయగలము. కాబట్టి ప్రతి పర్సన్ కూడా మల్టిపుల్ ఇన్కమ్స్ కోసం ట్రై చేయండి. మల్టిపుల్ ఇన్కమ్స్ అనేటివి మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ కానీ వీక్ సిచ్యువేషన్స్ కానీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓల్డ్ ఎకనామిక్ ట్రాప్ లో నుంచి దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి బయటపడడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మన యొక్క బ్యాంక్ అనేది అంటే మనకు వచ్చేటువంటి వేతనాలు శాలరీ అనేటివి ఒక స్టాగ్నేట్ అయిపోయాయి. ఎందుకు స్టాగ్నేట్ అయిపోయాయి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓల్డ్ పాపులేషన్ లో ఎక్కువ మంది స్కిల్డ్ పీపుల్ ప్రతిరోజు బయటకు వస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క జాబ్ కి అనేక రకాలైనటువంటి వ్యక్తుల నుంచి ఎంతో కొంత మనకు తెలియనటువంటి విపరీతమైనటువంటి పోటీ నెలకొంది. అందుకనే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, అతనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ దొరికితే మన ఇతను ఇచ్చేటువంటి శాలరీస్ డిక్రీజ్ చేస్తాడు. అందుకనే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, బట్ మన శాలరీస్ అనేటివి పెరగట్లేదు. ఇప్పటికీ కూడా శాలరీ మైండ్ సెట్ లో ఉన్నా, లేకపోతే నా లైఫ్ లో నేను నెక్స్ట్ లెవెల్ కి లైఫ్ లీడ్ చేయాలన్నటువంటి క్రమంలో అసలు గ్లోబల్ గా జరుగుతున్నటువంటి కండిషన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకొని మీ లైఫ్ ని టర్న్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ఈ ఎడ్యుకేషన్ అనేది మీకే కాదు, మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇవ్వాలి. ఎందుకు? మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమైంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, గ్లోబల్ స్టాటిస్టిక్ లో ఆల్మోస్ట్ 500+ మిలియన్ మెంబర్స్ డయాబెటీస్ తో ఉన్నారు. ప్రతి నెల వాళ్ళు మెడికల్ ఎక్స్పెన్సెస్ కి స్పెండ్ చేయాల్సిందే. ఎంతో మంది ఒబేసిటీతో ఉన్నారు, దాని నుంచి హార్ట్ డిసీజ్ కి వెళ్తున్నారు. వీళ్ళందరికీ ప్రతి నెల ఎంతో కొంత మనీ స్పెండ్ చేయాల్సిందే. వాళ్ళందరికీ ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ ని పర్ఫెక్ట్ గా ఇస్తే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ లో వచ్చేటువంటి డైలీ చేసేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ని డబుల్ అయ్యేదాన్ని మనం దాన్ని నార్మలైజ్ చేయొచ్చు. అండ్ ఓవర్ ద డెకార్డ్స్ ఇది ర్యాపిడ్లీ గ్రో అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది వరల్డ్ వైడ్ గా కూడా రైజ్ అవుతుంది. ఫైనాన్షియల్ యొక్క స్టెబిలిటీ లేనటువంటి ఫ్యామిలీస్ కేవలం వాళ్ళ లైఫ్ లో అన్ని కోరికలను ఆపేసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. బికాస్ వీఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ ఇస్ ద ట్రాప్. ఎందుకంటే ప్రతి రోజు కూడా మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. వాళ్ళు ప్రతి పర్సన్ కూడా మంచిగా ఎడ్యుకేషన్ తో పర్ఫెక్ట్ గా ఎంతో కొంత సర్టిఫికేషన్స్ ఓన్ చేసుకో ఉన్నారు. బట్ లైఫ్ సైకిల్ లో మిడిల్ క్లాస్ ట్రాప్ లో ప్రతి పర్సన్ కూడా తన యొక్క లైఫ్ లో కావాల్సినటువంటి ప్రోగ్రెస్ ని ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? మనం ఓన్లీ ఒక కండిషన్ లో స్టాగ్నేట్ అయిపోయాం. ఒకటి, మనీని సంపాదించాలి, ఆ మనీని మన లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలి. దానికోసం మన దగ్గర సర్ప్లస్ మనీ లేదు కాబట్టి మనం లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకొని ఈఎంఐస్ పే చేయాలి. ఈఎంఐస్ కోసం అడిషనల్ స్ట్రెస్ తీసుకోవాలి. కానీ అడిషనల్ ఇన్కమ్ కోసం ఎవరు ట్రై చేయట్లేదు. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ఒక సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రొవైడ్ చేసి మీ యొక్క అడిషనల్ స్పెండింగ్ ఏదైతే మనీ కావాలో అడిషనల్ గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అడిషనల్ వర్క్ చేయాలి. మీ లైఫ్ లో ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ గా యాడ్ చేసుకోవాలి. కానీ ప్రతి బిజినెస్ ఎవరో ఒకరు తన అడిషనల్ ఇన్కమ్ కోసం ఎక్కడో దగ్గర ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ బిజినెస్ అనేటివి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తో కూడుకున్నటువంటివి. ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుందని లేదు. అందుకనే ఇక్కడ ప్రతి పర్సన్ ని ఎంటర్ప్రెనర్ చేయాలంటే ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ క్యాపిటల్ చాలా నామినల్ కాస్ట్ తో వాళ్ళ యొక్క లైఫ్ ని లీడ్ చేయొచ్చు అంటుంది. ఈ లీడ్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఒక మంచి ప్రిడిక్టబుల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. అది మీ హౌస్ లోన్ కు ఉపయోగపడచ్చు, మీ కార్ లోన్ కు ఉపయోగపడచ్చు, మీ క్రెడిట్ కార్డ్ బిల్ కు ఉపయోగపడచ్చు, మీ పిల్లల యొక్క స్కూల్ ఫీజులకు ఉపయోగపడచ్చు. అండ్ సేమ్ సైకిల్ ని 30 years పాటు ప్రతి పర్సన్ మన ఫ్యామిలీస్ లో చేస్తున్నారు. అండ్ ఇంకనైనా సరే ఇక్కడి నుంచైనా సరే మనం దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాప్ లో మన అందరూ ఉన్నాం. ప్రతి పర్సన్ కూడా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తో పాటు అడిషనల్ ఆపర్చునిటీ, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దీన్నే మల్టిపుల్ ఇన్కమ్స్ తో మన లైఫ్ కి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని మనం అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
So be a middle class people, don't fall in the traps, understand the proper psychology, how the market conditions is work, how you can align yourself with the market. బికాస్ మీరు మీ యొక్క ఫ్యామిలీకి మీరు ఒక రోల్ మోడల్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి దాన్ని సమకూర్చేటువంటి వ్యక్తి మీరు కాబట్టి మీరు ప్రతి ఒక్క దాన్ని మన జనరేషన్స్ కి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఒక రకమైనటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు. అండ్ ప్రోడక్ట్ సెల్లింగ్, నేను ప్రోడక్ట్ సెల్లింగ్ చేయలేనండి, నేను చెప్తే ఎవరు ప్రోడక్ట్ తీసుకోరండి, ప్రోడక్ట్ అనేది నాకు పూర్తిగా అవగాహన లేదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు ఎకానమీ అనేది ఏ విధంగా రన్ అవుతుందో తెలియట్లేదు. బికాస్ దెర్ ఇస్ ఓన్లీ టూ కండిషన్స్. గ్లోబల్ ఎకానమీ ఎక్కడైనా సరే టూ కండిషన్స్ మీదనే ఉంది. ఒకటి ప్రోడక్ట్స్, రెండు సర్వీస్. ప్రోడక్ట్ అంటే ఫస్ట్ ఫుడ్. ఈ రోజు మీరు ఫుడ్ మీ ఇంట్లో ఏం తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాంబార్ తీసుకున్నారు, సాంబార్ తో పాటు రైస్ తీసుకున్నారు. రైస్ మీరు కొన్నారా? సాంబార్ కావాల్సినటువంటి పప్పు మీరు కొన్నారా? మీరు దాంట్లో కావాల్సిన ఆయిల్ మీరు కొన్నారా? లేకపోతే దాంట్లో కావాల్సినటువంటి అదర్ ఇంగ్రీడియంట్స్ అంతా మీరు పర్చేస్ చేశారా? అంటే ఒక ప్రోడక్ట్ మాత్రమే మనీ అనే దాన్ని జనరేట్ చేస్తుంది. ఇది గ్లోబల్ గా ఉన్నటువంటి ఒక సిస్టమాటిక్ రూల్. దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. కాబట్టి ప్రతి పర్సన్ తన లైఫ్ లో కావాల్సినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి దానికి ఒక బిల్ పే చేస్తున్నాడు. జస్ట్ అక్కడ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెడిసిన్స్ తీసుకోండి, ఇట్స్ ఎ ప్రోడక్ట్. మీరు సప్లిమెంట్స్ తీసుకోండి, ఇట్స్ ఎ ప్రోడక్ట్. ఫుడ్ తీసుకోండి, ఇట్స్ ఎ ప్రోడక్ట్. న్యూట్రిషన్ తీసుకోండి, ఇట్స్ ఎ ప్రోడక్ట్. మీరు తీసుకునేటువంటి వేసుకునే బట్టలు కానీ, వాడే షూ కానీ, తీసుకునే బెల్ట్ కానీ, కట్టుకునే టై కానీ, తూకునే కోమ్ కానీ ప్రతిదీ ప్రోడక్టే. ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది చాలా మంది రాంగ్ గా థింక్ చేస్తున్నారు. ద ప్రోడక్ట్ ఈజ్ రియల్ మనీ. రియల్ గా మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ మనీ వెర్ ఇట్ ఈస్ జనరేట్. ఎక్కడ రియల్ మనీ జనరేట్ అవుతుందో తెలుసుకోండి. మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టారా, ఒక మంచి సర్వీస్ ఇవ్వండి. దానివల్ల మీ యొక్క సర్వీస్ కి, మీ స్కిల్ కి మీకు అడిషనల్ గా మనీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు హెల్త్ కేర్ థెరపీస్ పెట్టండి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో ఉండండి, లాజిస్టిక్స్ లో ఉండండి. మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా మీరు ఎక్కడ అడిషనల్ గా పనిచేస్తుండేది మనీ కోసమే. మనీ ఈజ్ అనేది అల్టిమేట్ రూల్. ఈ అల్టిమేట్ రూల్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి. ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ గా ఒక వెల్త్ ని బిల్డ్ చేయాలంటే అన్నిటికంటే ముందు మీరు ఆ వెల్త్ కంటే ముందు ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేయాలి. ఆ ప్రోడక్ట్ మార్కెట్ అవసరానికి సరైనది అయి ఉండాలి. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ఒక రియల్ ప్రోడక్ట్ మార్కెట్ లో దీని అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి వ్యక్తి తనని తానుగా ఈ ప్రొడక్ట్స్ పట్ల మార్కెట్ యొక్క కండిషన్స్ ని, గ్లోబల్ యొక్క ఎకనామిక్స్ ని, పెరుగుతున్నటువంటి సైన్స్ ని మనం తీసుకోవాల్సినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అండ్ మనం ఉన్నటువంటి బయోటెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ అనేటువంటి ఇండస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ స్కాలబిలిటీ చేయడం నేర్చుకోండి. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలంటే ముందు ప్రాపర్ క్యాపబిలిటీస్ ని ఓన్ చేసుకోవాలి. అలా ఓన్ చేసుకున్నప్పుడే మీ యొక్క లైఫ్ లో రియాలిటీలో ప్రతి ఒక్కటి కూడా మీరు మీకు కావాల్సినటువంటి మనీని అర్థం చేసుకోండి. మనీని మీరు ఎర్న్ చేయొచ్చు. బట్ మనీని ఎర్న్ చేయాలంటే మనీ అనే దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ లో మనీ గురించి ఎంతసేపు సమయాన్ని కేటాయించారంటే దర్ ఇస్ నథింగ్. బికాస్ ప్రతి పర్సన్ ఎవ్రీడే వర్కింగ్ ఫర్ ద మనీ. అన్ఫార్చునేట్లీ ప్రతి వ్యక్తి కూడా మనీ అనేది ఇంపార్టెంట్ కాదనేటువంటి థాట్ లో ఉన్నారు. ప్రతి పర్సన్ కి వాళ్ళ కండిషన్స్ లో కొంతమంది, నేను చాలా మందిని గమనించాను, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మై లైఫ్ అంటారు. బట్ మీ లైఫ్ లో మనీ లేకపోతే, మనీ అనేది మీ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మనీ అనేది హ్యాపీనెస్ ఇవ్వదని అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో మీ పాకెట్ నుంచి వచ్చేటువంటి మనీ మాత్రమే మీకు రిలీఫ్ ఇస్తుంది. ఆ రిలీఫే మీ యొక్క హ్యాపీనెస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనీని సంపాదించాలంటే ఎన్ఐడి ప్లస్ చెప్పేటువంటి మిడిల్ క్లాస్ టు మిలీనియర్ అనే కాన్సెప్ట్ మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి మనీ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తుంది. అందుకనే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ ని ఎఫెక్ట్ చేయగలదు. ఎక్కడ? మీ లైఫ్ స్టైల్లో. మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి? ఈ రోజు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్టేజ్ లో చాలా మంది ఉండొచ్చు. బట్ దాన్ని స్పెండ్ చేయాల్సినటువంటి ఎబిలిటీ మన దగ్గర ఉండగలగాలి. అలాంటి ఎబిలిటీని క్రియేట్ చేయగలగాలి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి మనీ లాస్ అయ్యేది ఎక్కడ? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హాస్పిటల్స్ లో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినటువంటి ఎమర్జెన్సీలో చాలా మందికి కాల్స్ చేసి మనీ అడ్జస్ట్ చేయమని అంటారు. అలా కాకుండా మీ లైఫ్ లో ఎవరికైనా సరే అవసరం వస్తే మీకు కాల్ చేసే విధంగా మీ లైఫ్ ని టర్న్ చేయండి. మీకంటూ ఒక బెస్ట్ హెల్త్ ఆప్షన్ ఇవ్వడంతో పాటు మీ లైఫ్ కి కావాల్సినటువంటి బేసిక్ ఫండమెంటల్ సెన్స్ అనేది, ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది ఎన్ఐడి ప్లస్ నుంచి మీ దగ్గరకు వస్తుంది. దాన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని
మార్కెట్ లో దీన్ని ప్రతి ఒక్కరికి చెప్పండి. అందుకనే మనీ అనేది చాలా మంది మనీ యొక్క ఫిలాసఫీ గురించి కూడా చాలా మంది రాంగ్ గా థింక్ చేస్తున్నారు. అలాంటి థింకింగ్ యొక్క ప్యాటర్న్స్ ని కట్ చేయండి. మనీ ఈజ్ అల్టిమేట్, హెల్త్ ఈజ్ అన్ అల్టిమేట్, ఆపర్చునిటీస్ అల్టిమేట్, ప్రొడక్ట్ ఈస్ ద అల్టిమేట్ ఫర్ ద మనీ అనేటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ తో మీరు ప్రతి దాన్ని కనెక్ట్ చేయగలిగితేనే మీకు మనీ అనే దాన్ని మిస్అండర్స్టాండింగ్ నుంచి ఒక అండర్స్టాండింగ్ జర్నీలోకి మీ లైఫ్ ని మీరు టర్న్ చేయొచ్చు. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే, మీరు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా సరే, ఎన్ఐడి ప్లస్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అనేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్. బట్ కాకపోతే ఇక్కడ ఒక పర్సన్ ఎంప్లాయ్ తన యొక్క టైం ని మనీ కోసం ట్రేడ్ చేస్తున్నాడు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ తన యొక్క టైం ని సేమ్ మనీ కోసం విత్ ప్రొడక్ట్ తో చేస్తున్నాడు. కానీ బిజినెస్ ఓనర్ ఒక సిస్టమ్ ని బిల్డ్ చేస్తాడు, దాంట్లో ఒక టీం పనిచేస్తుంది. బట్ ఇన్వెస్టర్ పనిచేయడు, తన మనీతో ఎలా పని చేయించుకోవాలో తెలుసుకుంటాడు. మనీతోనే ఎలా పని చేయించుకొని మనీని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకుంటాడు. ప్రతి పర్సన్ ని ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి ఈ కంపెనీ ప్రతి ఒక్కరిని బిజినెస్ ఓనర్ చేస్తుంది. ఎలాంటి బిజినెస్ ఓనర్ చేస్తుంది? ఎన్ఐడి ప్లస్ ఇక్కడ ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసింది. మీరు రియల్ గా అర్థం చేసుకుంటే మీరు ఒక ఎంటర్ప్రైనర్ ఈ కంపెనీలో. ఎలాంటి ఎంటర్ప్రైనర్ అంటే, మీరు చాలా మంది యొక్క టైం ని లీవరేజ్ చేయొచ్చు, చాలా మంది యొక్క వ్యక్తుల యొక్క ఎనర్జీని లీవరేజ్ చేయొచ్చు, చాలా మంది వ్యక్తుల యొక్క ఎర్నింగ్స్ ని కూడా మీరు లీవరేజ్ చేయొచ్చు. బికాస్ యు ఆర్ ఎ బిజినెస్ ఓనర్. మీరు స్టేజ్ 2 లో ఉన్నారు. కరెక్ట్ గా మీరు దీన్ని అర్థం చేసుకొని మీ యొక్క మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎంప్లాయ్మెంట్ లెవెల్ నుంచి కొంచెం మీ యొక్క వర్కింగ్ స్కిల్స్ ని పెంచుకొని మీ లైఫ్ లో కావాల్సినటువంటి వెల్త్ క్రియేషన్ కి బిజినెస్ ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. దీంట్లో ఒక చిన్న ఆపర్చునిటీ నుంచి మీరు ఒక బిజినెస్ ఓనర్ గా టర్న్ అవ్వచ్చు. మీ యొక్క ఎంటర్ప్రినర్ లైఫ్ ని మీరు లీడ్ చేయొచ్చు. ఒక స్మాల్ పర్సన్ 20,000 రూపీస్ తో పనిచేసేటువంటి వ్యక్తి పర్ మంత్ ఒక 20,000 లాస్ట్ 20 years నుంచి సేమ్ జాబ్. బట్ ఈయన మొట్టమొదటి నెలలో ఎన్ఐడి ప్లస్ లో ఒక బిజినెస్ ఓనర్ గా ఆలోచించి తన యొక్క ఎర్నింగ్స్ ఎంత తెలుసా? 67,000 మొదటి నెలలో సంపాదించారు. అండ్ ఈ కంపెనీలో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూడండి, ఒక 2 lakhs ఎర్నింగ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు 3 to 4 years కష్టపడితే వాళ్ళకి ఆ స్థాయి రాదు. బట్ ఎన్ఐడి ప్లస్ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కల్పించింది. చాలా మందికి నెలకి 2 లక్షలు సంపాదించడం అనేది చాలా ఈజీ అయింది. అండ్ మీరు ఇప్పుడు అదొక బిజినెస్ ఓనర్ గా ఈ బిజినెస్ లో ఒక నెలకు 2 లక్షలు టర్న్ చేశారు అంటే, ఒక ఇన్కమ్ ను ఓన్ చేశారంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అలాంటి అచీవ్మెంట్ ప్రతి పర్సన్ కూడా ఈ 4 levels ఆఫ్ ద మనీ పిరమిడ్ లో మీరు బిజినెస్ ఓనర్ అని అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు లీడ్ ద పీపుల్ విత్ పీపుల్ యొక్క లీవరేజ్ ని మీరు కనెక్ట్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారంటే, ఎంప్లాయ్ ఎప్పుడు కూడా నేను ఎంప్లాయ్ గా ఉండడానికి ఇష్టపడతారు. సో బికాస్ ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కి అది కనెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ప్రతి పీపుల్ కూడా ఇక్కడ స్ట్రక్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో సేఫ్టీ అనేది గ్రోత్ అనుకుంటున్నారు. ఏం సేఫ్టీ? జాబ్ ఇస్ ద సేఫ్టీ అనేటువంటి గ్రోత్ లో ఉంటున్నారు. ఒక ప్రిడిక్టబుల్ శాలరీతో లైఫ్ లీడ్ చేయొచ్చు, నేను ఒక అన్సర్టనిటీ సీలింగ్ ని అచీవ్ చేయొచ్చు అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. బట్ రియాలిటీలో మీరు సిస్టమ్ ని ఓన్ చేయట్లేదు, మీరు జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే. మీరు బిజినెస్ ఓనర్ కావాలంటే ముందు లీవరేజ్ ని, సిస్టమ్ ని కనెక్ట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ని ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. అసలు సిస్టమ్ ని కనెక్ట్ చేయడం ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. అండ్ రియల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్ బిజినెస్ బిల్డ్ చేస్తే మనీ వస్తుందని తెలుసు. కాకపోతే ఎవరు కూడా మెంటర్షిప్ తీసుకోరు. అంటే మీ లైఫ్ లో మీరు జీవిస్తున్నటువంటి క్రమంలో మీకంటే ఒక మెంటర్షిప్ కావాలి. మీ అప్లైన్ స్పాన్సర్ కావచ్చు, మీ టాప్ అప్లైన్ కావచ్చు, ఈవెన్ కంపెనీ కావచ్చు. ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ప్రాపర్ మెంటర్షిప్ ని ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే, విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి ఆటగాడు, కాకపోతే ఆయన కూడా కోచ్ చెప్పిన మాట వింటాడు. మెంటర్షిప్ ఆల్వేస్ నెసెసరీ. లైఫ్ లో ఒక పర్ఫెక్ట్ మెంటర్ ని మీరు ఓన్ చేయండి. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకంటూ ఒక మెంటర్స్ ఉంటారు. ప్రతి దాన్ని కూడా మెంటర్షిప్ లో పర్ఫెక్ట్ గా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ రిజల్ట్స్ ని అచీవ్ చేయడం కోసం ప్రాపర్ మెంటర్ ని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడున్నటువంటి ఎంత మందికి లైఫ్ లో మీకు ఒక మెంటర్ ఉన్నారు? మీరు చేస్తున్నటువంటి పని పట్ల మనకంటూ ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఉంది? దీని వల్ల ఉండేటువంటి ఆపర్చునిటీ అనేది ఎంత పెద్దది? దీన్ని ఎలా చేస్తే లైఫ్ లో నేను సక్సెస్ అవుతాను అనేటువంటి మెంటర్షిప్ ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? జస్ట్ మీరు సిస్టమ్ గురించి ఆలోచించండి. మీ యొక్క టైం అనేటువంటి దాన్ని నాలెడ్జ్ ని పెంచుకోవడం దగ్గర ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు అది హై రిటర్న్స్ ఇస్తుంది. మీ యొక్క ఓన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క స్కిల్ సెట్ ని డెవలప్ చేయండి. ఎప్పుడు కూడా నాకు ఇది పని చేయదు, ఇది నేను చేసేటువంటి ఏ టైంలో నాకు కనెక్ట్ కాదు, నేను ఒక స్కాలబిలిటీని క్రియేట్ చేయలేను. వాట్ ఈస్ స్కాలబిలిటీ ఎగ్జాక్ట్లీ? చేసేటువంటి పనిని కొంచెం సరళంగా చేయడమే స్కాలబిలిటీ.
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ బిజినెస్ ని డిజైన్ చేస్తారు మార్కెట్ లో. ఎలా డిజైన్ చేస్తారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో తీసుకోండి. అసలు వీళ్ళు ఏం చేశారు మార్కెట్ లో? బిజినెస్ అనే మోడల్ ని మోర్ స్కాలబిలిటీ చేశారు. మీరు రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం కోస్తా మీ ఇంటికి డెలివరీ అవుతుంది. ఇప్పుడు మీరు జెప్టో గానీ, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి కదా. అండ్ చాలా మంది ఇన్స్టామార్ట్ ఇట్లా చాలా మంది వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? మీ టైం ని మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీ టైం ని మీ దగ్గర ఉంచుకొని, ఆ టైం ని అవతల వ్యక్తి వాడుకొని దాని నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ని జనరేట్ చేస్తున్నారు. వీ కాల్డ్ ఇట్స్ ఎ సిస్టమ్. ఒక సిస్టమ్ ని ఎలా డిజైన్ చేస్తే మనీ మీ దగ్గరకు వస్తుందని తెలుసుకోవడమే సిస్టమ్. దీనికి స్కాలబిలిటీ అంటే ఈ పనిని సరళంగా చాలా 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 ఈజీగా అందరికి అర్థమయ్యేటువంటి పాయింట్ లో చేయడం. ఎన్ఐడి ప్లస్ కూడా అదే చేస్తుంది. ఇక్కడ ఒక స్కాలబిలిటీని క్రియేట్ చేసింది. ప్రతి పర్సన్ కూడా ఈ స్కాలబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మీరు ఇక ఎంప్లాయ్ అయినా సరే మీరు సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి. అలాంగ్ సైడ్ మీ జాబ్ తో పాటు మీ లైఫ్ లో ఎప్పుడు రిస్క్ వస్తుందో మీకు తెలియదు. మీరు మీ యొక్క ఆపర్చునిటీని ఇంక్రీజ్ చేయడంతో పాటు ఆపర్చునిటీని ఓన్ చేసుకోవడంలోనే మీ లైఫ్ అనేది ఎక్కడో దగ్గర స్టాగ్నేట్ అవ్వకుండా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, వరల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ నుంచి నెట్వర్కింగ్ అనే ఎకనామీకి టర్న్ అవుతున్నారు. మీరు త్రూఅవుట్ హిస్టరీ చూసుకోండి. ప్రపంచంలో గత 2000 సంవత్సరాలు ఏం జరిగిందో ప్రతి ఒక్క వ్యక్తి అబ్జర్వ్ చేస్తే అసలు వెల్త్ అనేది ఎలా బిల్డ్ అయింది. ప్రతి ఇండివిజువల్ పర్సన్ కి వాళ్ళకంటూ ఓన్ రిసోర్సెస్, ఎంతో కొంత వనరులు ఉంటాయి. మీకు ఒక 10 ఎకరాలు పొలం ఉండొచ్చు, లేకపోతే మీకు ఒక పెద్ద గార్డెన్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఒక పెద్ద బిజినెస్ ఉండొచ్చు. బట్ హెల్త్ అనేది ఎలా క్రియేట్ చేయబడింది? దే ఆర్ ఇంక్రీజింగ్ ద నెట్వర్క్. సో నెట్వర్క్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు. మీరు నెట్వర్క్ ని ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి ఫోన్ లో ఈ జూమ్ లో వచ్చేటువంటి ప్రతి మాట ఇంటర్నెట్ అనేటువంటి నెట్వర్క్ నుంచి వస్తుంది. ఎవరైతే ఈ నెట్వర్క్ అనేటువంటి స్కాలబిలిటీని క్రియేట్ చేశారో ప్రతి ఒక్క సెకండ్ కూడా ఒక మనీ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ ఏమైనా సరే ఈ ప్లానెట్ లో, మెటా తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఊబర్ తీసుకోండి, ఎయిర్బిఎన్బి తీసుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఓన్ కంటెంట్ మాత్రమే ఉంటది కానీ వాళ్ళ ఓన్ ఎసెట్స్ ఉండవు. దే ఆర్ క్రియేటింగ్ కమ్యూనిటీ. మనం ఈ రోజు ఫేస్బుక్ యూజ్ చేస్తాం, దే ఆర్ క్రియేటింగ్ ఏ కమ్యూనిటీ. దట్స్ ఎ ఫ్రీ, బట్ దట్ కంపెనీ మేకింగ్ ద బిలియన్స్. యూట్యూబ్ చూడండి, చాలా మంది యూట్యూబ్ లో కొన్ని నెట్వర్కింగ్ వీడియోస్ తో ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దాని నుంచి ఒక మనీని ఎర్న్ చేస్తున్నారు. నెట్వర్క్ ఈజ్ కంటెంట్. మీరు ప్రాపర్ కంటెంట్ ని క్రియేట్ చేయండి, ప్రాపర్ కమ్యూనిటీని డెవలప్ చేయండి. కమ్యూనిటీ ఈజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిలేషన్. ఆ రిలేషన్ ని కరెక్ట్ గా కమ్యూనిటీతో మనం ఓన్ చేస్తూ ఉండాలి. అందుకనే నెట్వర్క్ మోడల్స్ అనేటివి చాలా పవర్ఫుల్ అంటున్నాను. ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ చూడండి, ఎంతమంది ఎన్ఐడి ప్లస్ లో ఉన్నటువంటి లీడర్స్ ఒక్క వీడియోని ఈ ప్రొడక్ట్ గురించి చేసి ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ అప్లోడ్ చేశారు. మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేయాలంటే ఉన్నటువంటి నెట్వర్క్స్ ని యూజ్ చేసుకోవాలి కదా. బిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఎంతో కొంత కంటెంట్స్ ని క్రియేట్ చేస్తున్నారు మార్కెట్ లో, ప్రతిరోజు షేర్ చేస్తున్నారు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ పర్చేసింగ్ పవర్. ఈవెన్ మనీ ప్రింటింగ్ కూడా పర్చేసింగ్ పవర్ నుంచే, మన యొక్క ఎంటైర్ ఇన్ఫ్లేషన్ కూడా పర్చేసింగ్ పవర్ నుంచి డిసైడ్ అవుతుంది. పర్చేసింగ్ పవర్ ఇస్ ఎ ప్రోడక్ట్. ఆ ప్రొడక్ట్ మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాల్యూ రాబోతుంది, దాని అవసరం సొసైటీకి ఏముంది అని తెలిసిన వాళ్ళే రియల్ లీడర్స్ గా ఎదుగుతారు. అందుకనే రిఫరల్ ప్రోగ్రామ్స్ కానీ, అఫిలియేట్ సిస్టమ్స్ కానీ ఎక్స్పెన్షియల్ గ్రోత్ ని అచీవ్ చేస్తున్నాయి. ప్రతి ఇండివిజువల్ పర్సన్ జస్ట్ ఇంట్లో కూర్చొని, జస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి నెట్వర్క్ ని ఫామ్ చేయగలుగుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే ఒక మెసేజ్, మీరు కరెక్ట్ గా నెట్వర్క్ ని లీవరేజ్ చేయడం తెలియకపోతే, మీరు జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించకపోతే మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి అచీవ్మెంట్ ని మీరు అచీవ్ చేయలేరు. ద ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి నేర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి టూల్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని వాటితో ఎంతో కొంత నాలెడ్జ్ ని ఓన్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ఐడి ప్లస్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ ని ఎంత ఈజీగా డిజైన్ చేసింది. మీకు లో ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీకు హైయెస్ట్ లీవరేజ్ వస్తుంది. ఈ మోడల్ అనేది ప్రతి పర్సన్ కూడా ఒక మంచి బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ తో పాటు ఒక ప్రాపర్ రిలేషన్షిప్స్ ని ఓన్ చేసుకోవచ్చు. అండ్ అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి పావర్టీని, వాళ్ళ యొక్క స్కిల్స్ ని ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేసి ఒక హైయెస్ట్ సక్సెస్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఎక్కువ ఉన్నారనే సంగతిని మర్చిపోబోకండి. నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ అన్ని సక్సెస్ అవుతాయి కదా. ఎన్ఐడి ప్లస్ చేసినటువంటి ఇన్నోవేషన్ అనేది ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ ఫార్ములా. ఇదేదో హైప్ కాదు,
బికాస్ ఇట్స్ స్ట్రాటజికల్లీ, మ్యాథమెటికల్లీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రైనర్షిప్ ని ఎలా ఫామ్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ లో ఎవ్రీడే అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని ఈ ప్రూవెన్ సిస్టమ్ తో ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. అందుకనే మన ప్రూవెన్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోండి. లీడర్షిప్ పొజిషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. మీరు లీడర్ గా ఎదిగారంటే మీరు ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఎవ్రీ గ్రేట్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ, మీరు హిస్టరీలో ప్రతి ఒక్క గ్రేట్ మూమెంట్ చూడండి, ఒక సోషల్, అలాగే ఎకనామికల్, కల్చరల్ గా కూడా ప్రతి ఒక్క గ్రేట్ మూమెంట్ లో ఓవర్ ద డెకార్డ్స్ ఒక పర్సన్ ఎక్కడో దగ్గర రెస్పాన్సిబిలిటీకి డిసైడ్ అయి ఉంటాడు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీకి డిసైడ్ అయి ఉంటారు? ఈ రోజు ఎన్ఐడి ప్లస్ ఛాలెంజెస్ చెప్తుంది, నేను ఒక మంచి రెస్పాన్సిబిలిటీకి డిసైడ్ అయ్యాను, అట్లీస్ట్ 1000 మంది కోటీశ్వరులు చేయగలను, నా లైఫ్ టైం నాకున్న డ్రీమ్ అది, నేను దాన్ని ఎన్ఐడి ప్లస్ నుంచి ప్రూవ్ చేసి చూపిస్తానని అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీకేం కావాలనేటువంటి స్పష్టతను, ఒక క్లారిటీని తీసుకోండి. ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తి యొక్క పర్మిషన్ కోసం వెయిట్ చేయొద్దు. రీజన్ ఏంటంటే రైట్ మూమెంట్స్ అనేటివే లైఫ్ లో రైట్ సక్సెస్ ఇస్తాయి. ఎప్పుడు కూడా జీవితంలో ముందుకు ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని ఫాలో అవ్వడు. హీ కెన్ క్రియేట్ హిజ్ ఓన్ ఫాలోయర్స్. అతనుగా ఒక ఓన్ ఫాలోవర్స్ ని క్రియేట్ చేయగలడు. మీలో ఎంతో మందిని మీ ఫాలోవర్స్ ని క్రియేట్ చేశారు. ఈ రోజు మీరు కాల్ చేస్తే మీరు చెప్పింది వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మార్కెట్ లో, ఎంతమంది దాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు? వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ? మన క్రెడిబిలిటీ అనేది ఏంటి? అందుకనే లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఎ పొజిషన్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీని మీరు పర్ఫెక్ట్ గా ఓన్ చేయండి. మీ రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని గైడ్ చేయండి. మీరే వాళ్ళకి మెంటర్ అవ్వండి. వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి, వాళ్ళ లైఫ్ ని బెటర్ గా చేయడానికి మీరు మాత్రమే ముందున్నారనేటువంటి నమ్మకాన్ని, భరోసాని కల్పించండి. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే అదే, మీకు ఒక లీడర్ గా ఎదగాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. మీకంటూ ఒక విజన్, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ కావాలి. అది ఒక క్లారిటీతో ఉన్నటువంటి విజన్ కావాలి. అలాగే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ యొక్క సిస్టమ్ పట్ల ఒక నమ్మకం కావాలి. మీకంటూ ఒక డెస్టినేషన్ కావాలి. ఎన్ఐడి ప్లస్ ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద డెస్టినేషన్ డు యూ హ్యావ్? మీకు నెక్స్ట్ 1 year తర్వాత ఏం కావాలనేటువంటి డెస్టినేషన్ ఉన్నారు. ఎందుకంటే మీ డెస్టినేషన్ తెలిస్తే మీకు ఏం చేయాలనేటువంటి క్లారిటీ ఎన్ఐడి ప్లస్ లోనే ఉంది. అలాంటి ఒక ప్రిడిక్టబుల్ సిస్టమ్ మన కంపెనీ కల్పించింది. కానీ ఇక్కడ డిసిప్లిన్ అనేది మ్యాటర్. ఒక రోజు పని చేసి ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవడం, లేదు ఇంకొక రోజు పని చేసి ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవడం, అలా కాకుండా ఒక రోజు పని చేసి నెల రోజులు రెస్ట్ తీసుకుంటానంటే మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి 35 years ఆఫ్ ఏజ్ వర్కింగ్ లో మీ లైఫ్ లో మీరు మోర్ దెన్ 1% కష్టపడతారు. అంటే 35 years కి మీ వర్క్ కేవలం 1 year మాత్రమే ఉంటది. 1 year ఎఫెక్ట్ తో మీ ఎంటైర్ 60 years దాకా, లేకపోతే 100 years ఆఫ్ మీ లైఫ్ లీడింగ్ కెరీర్ లో ఈ 1 year మీ లైఫ్ ను మొత్తాన్ని మార్చేస్తుందా? ఒక 60 years వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కూడా డిపెండెన్సీ లేకుండా మీకు మీరుగా గొప్ప స్థితిలో ఉంటారా? లేదు. ఎందుకంటే ఇప్పుడే డిసిప్లైన్ లేదు. డిసిప్లిన్ ఇస్ ది ఇంపార్టెంట్. అది ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ప్రతి పనిలో, ప్రతి యాక్టివిటీలో ఉండాలి. మీరు ఎంతో మందికి ఈ రోజు ఈ కంపెనీ గురించి, ఈ ప్లాన్ గురించి, ప్రోడక్ట్ గురించి చెప్పారు. దట్స్ ద డిసిప్లైన్. అండ్ కమ్యూనికేషన్. ప్రతి లీడర్ కూడా మీ యొక్క విజన్ ని ట్రాన్స్లేట్ చేయండి. నేను ఎందుకున్నానో ఇక్కడ, నా లైఫ్ కి నాకు కావాల్సినటువంటి విజన్ ఏంటి, దాన్ని ప్రతి ఒక్కరికి మీ యాక్షన్ రూపంలో ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేయండి. దీనివల్ల ఒక క్లారిటీ జనరేట్ అవుతుంది. మీ టీమ్ లో ఒక అలైన్మెంట్ అనేది కనిపిస్తుంది. అందుకనే ఇది చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి కరేజ్ ఉండాలి. మార్కెట్ లో ప్రతి ఒక్కటి చేంజ్ చేయాలంటే ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం, చెప్పినటువంటి మాట మీద నిలబడడం, అంటే ఒక మాట చెప్తే దాని మీద స్టాండ్ అయి ఉండడం వల్లే మీ క్రెడిబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు అన్సర్టనిటీలో ఉన్నా కూడా, మీరు ఒక అన్సర్టనిటీలో కూడా ఫేస్ చేస్తున్నా కూడా, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా కూడా, మీరు ఏదైనా సరే ఎక్కడ దగ్గర ఫియర్ లో ఉన్నా కూడా, మీరు ఎప్పుడైతే ఒక కరేజ్ తో నిలబడగలరో, ఎప్పుడైతే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట మీద నిలబడి చేసి చూపించగలడో, వాళ్ళు లీడర్ అవుతారు. వాళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్ అవుతారు. అందుకనే కన్సిస్టెన్సీ అనేది ఒక ట్రూ సపరేటర్. ప్రతి పర్సన్ కి కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టాలెంట్ అనేది కామన్ ఆబ్జెక్ట్, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ లీడ్స్ ద నెక్స్ట్ లెవెల్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన లైఫ్ కి కావాల్సినటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని మీరు ఏదైతే ఊహిస్తున్నారో దాన్ని మీరు అచీవ్ చేయగలరు. ఈ క్వాలిటీస్ అనేటివి ఇంపార్టెంట్. మీకు విజన్ ఉండాలి, డిసిప్లైనెడ్ గా పనిచేయాలి, టీమ్ కమ్యూనికేషన్ ఉండాలి, దేన్నైనా ఎదుర్కోగలిగేటువంటి కరేజ్ ఉండాలి, మార్కెట్ లో మీకంటూ ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే అతను ట్రూ లీడర్ గా ఎదగలడు. అందుకనే లీడర్షిప్ ట్రూ లీడర్ గా ఎదిగినటువంటి వ్యక్తి మల్టిప్లికేషన్ చూస్తాడు.
గ్రేట్ ఫోర్స్ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ నుంచే జనరేట్ అవుద్ది. లీడర్స్ ఎప్పుడు కూడా ఫాలోవర్స్ ని క్రియేట్ చేస్తాడు అండ్ ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వడు. ఎప్పుడైనా సరే ఒక లీడరు తన యొక్క ఆర్గనైజేషన్ కి ఒక స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటాడు. అతను ఎదగడంతో పాటు తన టీం ని పర్మనెంట్ గా పర్ఫెక్ట్ గా రైజ్ అయ్యేటట్టు చేయగలడు. అందుకని ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు మీకు మీరుగా అనుకోండి, ఐఎమ్ ద ట్రూ లీడర్, ఐ హావ్ ట్రూలీ చేంజ్ మెనీ పీపుల్స్ లైఫ్ అని. అందుకనే మీరు లీడర్ గా ఉన్నప్పుడు ఒక లీడర్స్ ని ఫాలోవర్స్ గా క్రియేట్ చేయకుండా ఒక లీడర్ అనేది ఇంకొక లీడర్ గా క్రియేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ బిల్డ్ చేయండి. అది ఆ మల్టిప్లికేషన్ అనేది ఒక లీడర్ తన ఒక ఓన్ విజన్ ని తన యొక్క ఎనర్జీని తన కమ్యూనిటీలో ఇచ్చినప్పుడే తన రిజల్ట్ అనేది ఎక్స్పెన్షనల్ గా కనిపిస్తుంది. అక్కడ లీనియర్ గ్రోత్ అనేది కనిపించదు. అందుకనే ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఉంది టీమ్ బిల్డింగ్ లో. ఒక ట్రూ లీడర్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పొజిషన్ ని ప్రొటెక్ట్ చేయడం కాదు, దాన్ని రిప్లికేట్ చేసి దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తేనే మీరు ఏ బిజినెస్ అయినా నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఈ ఇండస్ట్రీలో ప్రాపర్ లేవరేజ్ తో లైఫ్ ని 100% మీరు కావాల్సినటువంటి వెల్త్ క్రియేషన్ కి కొన్ని పిల్లర్స్ ని కనెక్ట్ చేయాలి. ఇది ఒక రైట్ ఇండస్ట్రీ బికాస్ $7 trillion ఉంది. ప్రతి పర్సన్ కి ఈ సెక్టార్ లో ఈ యొక్క టెక్నాలజీ పెరిగినా డిజిటల్ ఎడ్యుకేషన్ పెరిగినా మీకు కావాల్సినటువంటి ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు షూ లేకపోయినా మీరు బతకగలరు, మీకు దగ్గర వెహికల్ లేకపోయినా బతకగలరు, కానీ మీరు రోజు ఆహారం తినకుండా బతకలేరు, మీకు ఆరోగ్యం లేకుండా బతకలేరు. సో ఇలాంటి రైట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. రైట్ ఇండస్ట్రీలో ఉంటే సరిపోదండి, దానికి ఒక రైట్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ అ డూప్లికేషన్ బిజినెస్. దీంట్లో స్కాలబిలిటీ అనేది ఇంపార్టెంట్, టీం వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్. అందుకనే ప్రతి పర్సన్ కూడా పర్సనల్ గా కూడా గెయిన్ అవ్వాలంటే ఒక రైట్ సిస్టమ్ ని పర్ఫెక్ట్ ఎఫెక్ట్ తో ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ ని ఒక మొమెంటం ని క్రియేట్ చేసి ఆ క్రియేషన్ కూడా రైట్ టైంలో ఉండాలి. NAD ప్లస్ ఎలాంటి రైట్ టైంలో ఉంది. మీకు ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. గ్లోబల్ గా 535 మిలియన్ పీపుల్ డయాబెటీస్ కి ₹100 స్పెండ్ చేస్తే ఎంత మనీ అవుతుందని. ఇంత మంది వ్యక్తుల యొక్క డయాబెటీస్ ని రివర్స్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ NAD ప్లస్ NMN అనేటువంటి ప్రోడక్ట్ లో ఉంది. మీ ఏజ్ ప్రతిరోజు పెరుగుతుంది, దాన్ని ప్రతిరోజు తగ్గించుకునేటువంటి ఆపర్చునిటీ NAD ప్లస్ లో ఉంది. ఇలాంటి రైట్ టైమింగ్ లో ఉన్నారు. అందరికి ఇది సేమ్ ఆపర్చునిటీయే, కానీ ఎవరైతే దీన్ని డెప్త్ గా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని రికగ్నైజ్ చేస్తారు. ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తారో అప్పుడు ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా కనిపిస్తుంది. ఎప్పుడైతే గ్రేట్ ఆపర్చునిటీని అర్థం చేసుకోకుండా వెయిట్ చేస్తారో టైం అనేది పాస్ అవుతుంది. ఇందాకే మనం ఫిజికల్ రియాలిటీలో మాట్లాడితే టైం అనేది రిన్యూవబుల్ కానటువంటి ఒక సోర్స్, దాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు. ఇయర్స్ ఆన్ పాస్ అవుతాయి కానీ మీ లైఫ్ లో ఒక చేంజ్ అనేది ఉండదు. రైట్ ఇండస్ట్రీ, రైట్ సిస్టమ్, రైట్ టైమింగ్ లో మీరున్నారు. మీ వెల్త్ క్రియేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి లైఫ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ గా లైఫ్ లీడ్ చేయడం, మీ లైఫ్ తో మీరు ఇంపాక్ట్ గా మీ లైఫ్ ని ఇంకొక వ్యక్తిని ఇంపాక్ట్ చేసే విధంగా, మీ వెల్త్ ని బిల్డ్ చేసే విధంగా, మీరు హెల్తీగా ఉండడం మీద, మీరు అదర్ లీడర్స్ ని క్రియేట్ చేయడం మీద, వాళ్ళ యొక్క సక్సెస్ ని మీరు అచీవ్ చేయించడం మీద అనేది సెకండ్ ఆప్షన్. మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా, లేకపోతే మీరు లైఫ్ కే ఇంపాక్ట్ చేసేటువంటి లైఫ్ లీడ్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. బట్ మీరు చూస్ చేసుకోండి. బట్ దాని మీద ఒక క్లారిటీ ఉండాలి, అది కూడా కాన్షియస్లీ ఉండాలి. నిజంగానే అది మీ బ్రెయిన్ కి మీ లోపల ఒక స్పష్టమైనటువంటి విధానం అయి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఇలాంటి నార్మల్ లైఫ్ పాత్ ని డిఫీట్ చేయగలరు. మీరు సర్వైవల్ మోడ్ నుంచి ఒక మనీ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని ఒక మంచి ఒక ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేసేటువంటి ఒక మంచి చాయిసెస్ అనేటివి మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి లైఫ్ ని, ఎలాంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ లో ఓన్లీ ఒకటే ఒక గోల్డెన్ ఫార్ములా ఉంది. ఇక్కడ వెల్త్ ఉంది, అలాగే హెల్త్ ఉంది, మీకంటూ ఒక లీడర్షిప్ ఉంది, ప్రాపర్ సర్వీస్ ఉంది. ఇదంతా ఒక స్ట్రాటజిక్ అప్రోచ్. హెల్త్, వెల్త్, లీడర్షిప్, సర్వీస్ టు అదర్స్ అనేది ఒక లెగసీని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ యొక్క లైఫ్ ఏదో ఒక క్వశ్చన్ తో ఎక్కడో దగ్గర నువ్వు లైఫ్ లో ఏం సాధించావు అనే దగ్గర ఆగిపోవడం నుంచి నేను ఇది సాధించాను, నా లైఫ్ లో ఇది నేను చేంజ్ చేసుకున్నాను, దీది కాకుండా నా లైఫ్ లో ఇంతమంది లైఫ్ నేను చేంజ్ చేయగలిగాను అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ముఖ్యమైనటువంటి మాట, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరేదో సింపుల్ గా సర్వే అవ్వడానికి ఈ భూమి మీదకి రాలేదు. మీరు 30 years కష్టపడ్డారు, లైఫ్ లో రిటైర్ అయ్యారు, మీ లైఫ్ జస్ట్ నథింగ్, ఎగ్జాక్షన్ అయిపోయింది. కాకపోతే బట్ దిస్ ఆపర్చునిటీ, మీరు హెల్త్ ని బిల్డ్ చేయండి, మీరు లైఫ్ ని ఎక్కడ కూడా వైబ్రెంట్ గా క్రియేట్ చేయండి, లీడర్స్ ని క్రియేట్ చేయండి, ప్రతి ఒక్క కమ్యూనిటీని చేంజ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఒక లెగసీని క్రియేట్ చేసిన వ్యక్తి అవుతారు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి గ్రూప్ ఆఫ్ విజన్ సేమ్ ఉండొచ్చు, సేమ్ వాల్యూస్ ఉండొచ్చు, సేమ్ హంగర్ ఉండొచ్చు, గెలవాలనేటువంటి కసి ఉండొచ్చు.
కాకపోతే ఈ రెవల్యూషన్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే ఒక సింగిల్ డెసిషన్ తోనే ఉంటది. ఆ డెసిషన్ కూడా మీ యొక్క ఎంటైర్ డెస్టినేషన్ చేంజ్ చేస్తుంది. ఈ టైం అనేది కరెక్ట్. ద టైమ్ ఈస్ రైట్ నౌ. చేంజ్ యువర్ ఎంటైర్ మైండ్ సెట్ టు బిల్డ్ యువర్ లెగసీ. Thank you so much for joining today. Another Power of Friday. Hope you understand better. If you have anything, just ask me straight away over to co-host. Thank you so much, sir. Thank you so much for everyone. Thank you.